భీష్మ. ఈయన ఎవరో మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఆయనకు భీష్మ అనే పేరు ఎలా వచ్చింది? అలాగే ఇచ్ఛామరణం ఈ వరాన్ని ఎవరి నుంచి పొందారు తెలుసుకోవాలా? దానికన్నా ముందు మీరు ఒక పని చేయాలి. ఇంకా ఎవరెవరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి. వీడియో ఇష్టమైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక విషయానికి వస్తే, మహాభారతంలో వచ్చే భీష్మ పితామహుడు గంగాదేవి మరియు శంతను మహారాజుకి జన్మించిన 8వ సంతానం. మొదట ఆయనను దేవవ్రతుడు అని పిలిచేవారు. తరువాత తన తండ్రి శంతను సత్యవతిని వివాహం చేసుకునేలా చేయడానికి జీవితాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించి హస్తినాపుర సింహాసనంపై తన హక్కులను త్యజించారు. ఇలాంటి భయానకమైన ప్రతిజ్ఞ భీష్మ ప్రతిజ్ఞ అని అంటారు. అందువల్ల దేవవ్రతుడు భీష్ముడిగా ప్రసిద్ధి పొందాడు. ఈ మహత్తర త్యాగానికి ప్రతిఫలంగా ఆయన తండ్రి శంతను ఆయనకు ఇచ్ఛామరణం వరాన్ని ప్రసాదించారు. అంటే తన ఇష్టానుసారం ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణాన్ని స్వీకరించే శక్తిని పొందారు. ఈ విషయం మీకు ముందే తెలుసా? కామెంట్ చేయండి. జై శ్రీరామ్.